హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరుడ ఆడియోస్. ఇప్పుడండి మీ ముందుకి ఒక సబూపర్ యాంప్లిఫైయర్ అండి ఇది. అయితే ఈ యాంప్లిఫైయర్ మనకు బెంగళూరు నుంచి స్వామి గారు ఆర్డర్ ఇచ్చారండి. ఆర్డర్ ఇచ్చినందుకు స్వామి గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఆ స్వామి గారు మనకు యూట్యూబ్లో నా ఛానల్ చూసి ఆర్డర్ ఇవ్వడం జరిగిందండి. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందండి ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్లో పెట్టుకోండి. అయితే అండి వీడియోలోకి వెళ్దామండి. ఈ సబూపర్ వచ్చండి, ఈ సబ్ యాంప్లిఫైయర్ వచ్చండి మనకు బెంగళూరు నుంచి స్వామి గారు ఆర్డర్ ఇచ్చారు. అయితే అండి మనకు ఈ సబూపర్ యాంప్లిఫైయర్ ఒక సబూపర్ కాదండి, డూల్ సబూపర్ అనమాట. అయితే అతను 2 సబూపర్లు ఉపయోగించుకుంటానన్నారు. 2 కూడా JBL 1500లోనే అన్నారు. దానికి తగ్గట్టు మ్యాచింగ్ అని చేయడం జరిగిందండి. అయితే నేనైతే 6 ఫీట్ల తోటి చేసుకోమన్నాను, కానీ అతను నాకు 4 ఫీట్లు అయితే సరిపోద్దండి, 4 ఫీట్లతో తయారు చేయండి అన్నారు. 4 ఫీట్లతో తయారు చేయడం జరిగిందండి. అలాగే అతని దగ్గర సోనీ ఎవిరీస్వేర్ ఉందటండి, సోనియా హోమ్ థియేటర్ ఉందంట. దానికి తగ్గట్టు నాకు లోగో కూడా సోనీ అని ఉండాలన్నారు. అందుకోసం సోనీ అని పేరు కూడా మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే ఫ్రంట్ లుక్ మీరు చూస్తున్నారు కదండి, ఈ సైడ్ వచ్చండి వాల్యూమ్ అండి, ఈ సైడ్ వచ్చి ఫ్రీక్వెన్స్ అండి. ఇది మనకి ఎంత ఫ్రీక్వెన్స్ కావాలో ఆ ఫ్రీక్వెన్స్ అడ్జస్ట్మెంట్ అండి. అలాగే మీరు కింద చూడొచ్చండి, పైన మ్యాట్ బ్లాక్, కింద సైన్ బ్లాక్ ఇచ్చానండి. అలాగే ఈ సైడ్ చూస్తే నా లోగో అండి. అలాగే మనకు బాటమ్ బ్రష్లు వచ్చండి. నేనైతే పేరు వైట్ కలర్ ఉంది, వైట్ వేసుకుంటానంటే, లేదంటే గోల్డ్ కలర్ కావాలంటాను. అలాగని గోల్డ్ కలర్ బాటమ్ బ్రష్లు తీసుకోవడం జరిగిందండి. అలాగే క్యాబినెట్ వచ్చండి 4.5 ఇంచెస్ క్యాబినెట్ ఇచ్చానండి. లోత్ వచ్చి 12 ఇంచ్ డెత్ అండి. కొంచెం పెద్ద క్యాబినెట్ ఇచ్చానండి. యాక్చువల్గా అయితే 10 అయితే సరిపోద్ది. అతను ఫ్యూచర్లో ఏమైనా అప్డేట్ అవుతే మనం అప్పుడు మళ్ళీ క్యాబినెట్ మార్చుకోవడానికి ఇబ్బంది కదండి. బోర్డులు అయితే మార్చుకుంటారు, ఏమైనా లోపల స్పేర్ పార్ట్లు, కాకపోతే మళ్ళీ క్యాబినెట్ మార్చుకోవాలంటే ఇబ్బంది అని 12 ఇంచ్ క్యాబినెట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే లోపల కూడా అండి ఏమేమి కాంపోనెంట్స్ వాడామో అన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు ఒకసారి చూపిస్తానండి, ఎట్లా ఉంది ఏటనుంది. ఒకసారి మీరు ఫ్రంట్ లుక్ మొత్తం గమనించవచ్చండి. చాలా లుక్గా ఉంటుందండి, ఎందుకంటే అఫీషియల్గా ఉండాలని ఇలా డిజైన్ చేయించడం జరిగిందండి. అయితే మీరు కంట్రోల్ దగ్గర లైటింగ్ కూడా ఒకసారి చూడొచ్చండి. బ్లూ కలర్ తీసుకున్నానండి. అలాగే స్విచ్ వచ్చండి స్క్వేర్ టైప్ తీసుకున్నానండి. పక్కన నా లోగో అండి, ఇది ఫ్రంట్ డిజైన్ అండి. అలాగే ఇంటర్నల్గా కూడా, అలాగే లోపల కూడా మీకు ఏం వేసానో, ఏం కాంపోనెంట్స్ వేసానో ఇవన్నీ తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. మీ లోపల స్పేర్ పార్ట్లు ఒకసారి గమనించవచ్చండి ఓవరాల్గా. అయితే పవర్ సప్లై నుంచి వద్దామండి. పవర్ సప్లై వచ్చండి మ్యాక్స్ వర్త్ 24024 10 ఆంపర్ తీసుకున్నానండి. దీనికి మ్యాచింగ్ పవర్ సప్లై వచ్చండి 63 వోల్ట్స్ 15,000 UF కెపాసిటీలు తీసుకున్నానండి. మెటల్ డైవర్డ్ వచ్చి 35 ఆంపర్ తీసుకున్నానండి. అలాగే స్పీకర్ ప్రొడక్షన్కి వచ్చండి మ్యాక్స్విన్ 3 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నానండి. అయితే ఫ్యూచర్లో ఒక ఛానల్ ఎక్స్ట్రా ఉంటుంది, ఎప్పుడైనా కావాలంటే ఉపయోగించుకోవచ్చండి. అలాగే సఫ్రీకి వచ్చండి విన్నర్ మ్యాట్రిక్స్ అండి, ఇది విన్నర్ మ్యాట్రిక్స్ సఫ్రీ తీసుకున్నానండి. అలాగే సబూపర్ బోర్డులకు వచ్చండి కుమార్ ఆడియోస్ థండర్ మోనో 2 బోర్డులు తీసుకోవడం జరిగిందండి. అలాగే ఈ రెండింటికి
2 ఫ్యాన్లు తీసుకున్నానండి. ఈ సైడ్ ఒక ఫ్యాను, ఈ సైడ్ ఒక ఫ్యాను. అలాగే ఎల్ఈడి లైట్లు వచ్చండి బ్లూ కలర్లో అండి. ఇక్కడ ఒకటి తీసుకున్న. ఆ ఎల్ఈడి లైట్లు ఫ్యాన్ కంట్రోల్ కోసం ఒక బక్ బోర్డు ఒకటి తీసుకున్నానండి. అలాగే బ్యాక్ సైడ్ అయితే బనానా సాకెట్స్ అయితే కావండి. మామూలుగా ఇటు నుంచి చూస్తేనే మీకు అర్థమవుతుంటుంది. బనానా సాకెట్ అయితే కాదు, ఇంటర్నల్గా ఇదే తీసుకున్నామండి మనం. ఒకసారి లుక్ కూడా చూడొచ్చండి, వైరింగ్ ఎట్లా చేసాను ఏంటండి అంది. మీకు ఈ వైరింగ్ చూస్తే కొంతమంది గుర్తుకు వస్తారేమో అనుకుంటున్నానండి. ఒకసారి లాంగ్ నుంచి కూడా ఒకసారి గమనించవచ్చండి. అలాగే అండి, ఇంకా ఎవరికైనా ఇలాంటి సబ్-వూఫర్ యాంప్లిఫైయర్లు కానీ 5.1 యాంప్లిఫైయర్లు కానీ, అలాగే 5.1 స్పీకర్ ప్యాకేజ్ కానీ, సబ్-వూఫర్లు బాక్సులు కానీ, టవర్ బాక్సులు కానీ, ఇలాంటివి ఏమైనా కావాలనిపిస్తే కనిపిస్తున్న నా నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఫోన్ చేసి డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చండి. మరి ఇక ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. జై హింద్.